ఇక్కడ సంధ్యా థియేటర్‌లో ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళడం గాని, వద్దు అని చెప్పినాక కూడా వెళ్ళటం అనేది ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు చనిపోవాలి అని ఏ హీరో కూడా అనుకోరు. అలా అనుకోని పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన సినిమానా ఇది అంటే కానే కాదు. మరి ఆ క్రౌడ్‌లో ఏం జరిగిందంటే మరి మేడం మీరు చనిపోయిన వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడరా అంటే యాక్సిడెంటు ఎళ్ళొద్దు, చెయ్యొద్దు, ఫాస్ట్‌గా ఎళ్ళొద్దని చెప్తానే ఉంటాం. అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగడం వేరు, వాంటెడ్‌గా జరగడం వేరు. సో, ఇక్కడ సినిమా థియేటర్ సంధ్యా థియేటర్ యొక్క ఓనర్ మీద కేసు రిజిస్టర్ అయింది. మేనేజర్ మీద రిజిస్టర్ అయింది. అల్లు అర్జున్ గారి మీద కూడా రిజిస్టర్ అయింది. సో, వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్‌కి పంపిస్తారు అన్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు ఒక్కోసారి వీటికి బెయిల్ రావడానికి అవకాశం ఉంది. సో, ఎందుకు అంటే హీరో కాబట్టి వదిలేసారా ఇలా మాట్లాడొద్దు. ఇక్కడ రెండో పాయింట్ మనం మాట్లాడాల్సింది పొలిటికల్ ఇష్యూ కూడా. పెద్దవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా అనే పాయింట్ ముందు వస్తే అరెస్ట్ చేయాల్సినంత ఇన్సిడెంట్లు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, అరెస్ట్ చేయాలి, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేంత పొజిషన్ ఉన్న కేసులు ఇవి. అట్లాంటి సీనే లేకుండా తీసుకెళ్లి అరెస్టు హడావుడి చేస్తున్నారంటే పొలిటికల్గా బాగా సర్వీస్ చేస్తున్నామని చూపించటమా, లేదా మా ముందు మేము పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అటాక్ ఇవ్వగలము, సో మీకు సామాన్య ప్రజలకు కూడా మేము సర్వీస్ చేసేయగలము, మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి అనటమా. ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు తలుచుకుంటే ఈ కేసు ఏ స్టేజ్లో వెళ్తుందో మనకు తెలుసు. కానీ వాంటెడ్గా పబ్లిసిటీ కోసం చేస్తారా, పొలిటికల్ పబ్లిసిటీయా, సినీ పబ్లిసిటీయా, ఈ రెండింటి మీద వర్సెస్ అని మాట్లాడుకోవాలి మనం. పొలిటికల్ పబ్లిసిటీ వాళ్ళ ఛాన్స్ వచ్చింది, వాళ్ళు వాడేసుకున్నట్టు లెక్క ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్ వేరు, క్రైమ్ వేరు, వాంటెడ్లీ క్రైమ్ వేరు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్. ఏ హీరో కూడా ఒక కుటుంబం సర్వనాశనం అయిపోవాలని, ఒక వ్యక్తి అందులో చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు. వెళితే ఆ క్రేజ్, ఆ వీడియోలు జనాలకి ఇంకొంత పబ్లిసిటీగా ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైజ్గా అతను వేసే ప్రతి అడుగు జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక పొలిటికల్ మీటింగులు పెట్టినప్పుడు క్రౌడ్ తోటి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది పొలిటికల్ కక్ష అనుకోవాలా, పబ్లిసిటీ, సినీ పబ్లిసిటీ అనుకోవాలా అంటే ఇది నెగిటివ్ పబ్లిసిటీలో మీ సినిమా వెళ్ళదు. కాబట్టి పొలిటికల్ పబ్లిసిటీకి ఎక్కువ ఛాన్స్ ఉంది తప్ప సినీ పబ్లిసిటీకి ఛాన్సే లేదు. రిమైనింగ్ ఈయన మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ కుటుంబం గురించి. వాళ్ళు వెళ్ళింది ఆ సినిమాకి కాదండి, వేరే సినిమాకి వెళ్ళారు, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నాం. నిజంగా అందరం కూడా వాళ్ళకి సానుభూతి తెలియచేయాల్సిన అవసరం ఉందండి. ఎవ్వరు కూడా ఏ కుటుంబానికి ఏదో అన్యాయం జరగాలని అనుకోము. మేబీ ఆ కేసులో కూడా సెటిల్మెంట్కి ఏదో ట్రై చేశారంట, కానీ ఒక ప్రాణం ముందు సెటిల్మెంట్ అనేది ప్రొసీడింగ్స్లో ఎక్కడ కన్సిడర్ చేయదు, అది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు కేసే పెట్టుకోవాలనుకున్నారు. 100% లీగల్గా జరగాల్సిన ప్రాసెస్ ప్రకారమే ఇవి జరుగుతాయి. సో కాకపోతే ఒక వ్యక్తి వరల్డ్ వైజ్గా ఒక ఏరియాకి, ఒక లాంగ్వేజ్కి, ఒక టాలీవుడ్కి రికగ్నైజేషన్ తీసుకొచ్చిన వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పుడు అసలు వాళ్ళకి తెలియని ఇష్యూ, యాక్చువల్గా తర్వాత న్యూస్ చూసుకున్న విషయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్గా వీళ్ళని కూర్చోబెట్టడానికి కానీ, లేకపోతే వీళ్ళ లీగల్ ఆర్డినరీ పర్సన్కే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఒక కుటుంబంలోకి వెళ్ళిపోయి అరెస్టులు చేసేసి రిమాండ్కి తీసుకెళ్లాల్సినంత నెసెసిటీ ఉందా అంటే మేబీ మ్యాజిస్ట్రేట్లు కూడా కొంత కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అల్లు అర్జున్ అగైనెస్ట్ ఎవరన్నా ఉన్నా కూడా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని వదిలేయమంటారా? ఇట్లా అనుకోకండి. ఎందుకు అంటే అక్కడ మర్డర్ జరిగింది యాక్సిడెంటల్ కేసుల్లో ప్రతి వ్యక్తి మనం కారు వేసుకొని వెళ్తే సైకిల్ వాడు వచ్చినా, బైక్ వాళ్ళు వచ్చి వాళ్ళే యాక్సిడెంట్ చేసినా కారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఒక లారీ వెళ్ళినప్పుడు కారు వాళ్ళు మిస్టేక్ చేసినా లారీ వాళ్ళనే అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. అది నెగ్లిజెన్సీ యాక్సిడెంటల్ యాక్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటంటే సింపతి ఆఫ్ ప్రొసీడింగ్స్ మీద కొంత పనిష్మెంట్ లో వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. ఎందుకు అంటే దాని మీద ఇన్సూరెన్స్లు అందుకే అంత స్ట్రాంగ్ గా ప్రతి వెహికల్ కి ఉండాలని ఎలా చెప్తారో ఇక్కడ ఒక అభిమానిగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అభిమానం ఎంత పీక్స్ లోకి వెళ్ళిపోతానంటే మన మధ్య మన బెంగళూరు ఇక్కడ సంధ్యా థియేటర్లో ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళడం కానీ, వద్దు అని చెప్పినాక కూడా వెళ్ళటం అనేది ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు చనిపోవాలి అని ఏ హీరో కూడా అనుకోరు. అలా అనుకోని పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన సినిమానా ఇది అంటే కానే కాదు. మరి ఆ క్రౌడ్లో ఏం జరిగిందంటే మరి మేడం మీరు చనిపోయిన వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడరా అంటే యాక్సిడెంటు ఎళ్ళొద్దు, చెయ్యొద్దు, ఫాస్ట్గా వెళ్ళొద్దని చెప్తానే ఉంటాం.
అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం వేరు, వాంటెడ్గా జరగడం వేరు. సో ఇక్కడ సినిమా థియేటర్, సంధ్య థియేటర్ యొక్క ఓనర్ మీద కేసు రిజిస్టర్ అయింది, మేనేజర్ మీద రిజిస్టర్ అయింది, అల్లు అర్జున్ గారి మీద కూడా రిజిస్టర్ అయింది. సో వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్కి పంపిస్తారు అన్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు, ఒక్కోసారి వీటికి బెయిల్ రావడానికి అవకాశం ఉంది. సో ఎందుకు అంటే హీరో కాబట్టి వదిలేస్తారా ఇలా మాట్లాడొద్దు. ఇక్కడ రెండో పాయింట్ మనం మాట్లాడాల్సింది పొలిటికల్ ఇష్యూ కూడా. పెద్దవాళ్ళ విషయానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా అనే పాయింట్ ముందు వస్తే, అరెస్ట్ చేయాల్సినంత ఇన్సిడెంట్లు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, అరెస్ట్ చేయాలి, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేంత పొజిషన్ ఉన్న కేసులు ఇవి. అట్లాంటి సీనే లేకుండా తీసుకెళ్లి అరెస్టు హడావుడి చేస్తున్నారంటే పొలిటికల్గా బాగా సర్వీస్ చేస్తున్నామని చూపించటమా, లేదా మా ముందు మేము పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అటాక్ ఇవ్వగలము, సో మీకు సామాన్య ప్రజలకు కూడా మేము సర్వీస్ చేసేయగలము, మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి అనటమా? ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు తలుచుకుంటే ఈ కేసు ఏ స్టేజ్లో వెళ్తుందో మనకు తెలుసు. కానీ వాంటెడ్గా పబ్లిసిటీ కోసం చేస్తారా? పొలిటికల్ పబ్లిసిటీయా, సినీ పబ్లిసిటీయా? ఈ రెండింటి మీద వర్సెస్ అని మాట్లాడుకోవాలి మనం. పొలిటికల్ పబ్లిసిటీ వాళ్ళ ఛాన్స్ వచ్చింది, వాళ్ళు వాడేసుకున్నట్టు లెక్క ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్ వేరు, క్రైమ్ వేరు, వాంటెడ్లీ క్రైమ్ వేరు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇన్సిడెంట్. ఏ హీరో కూడా ఒక కుటుంబం సర్వనాశనం అయిపోవాలని, ఒక వ్యక్తి అందులో చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు. వెళితే ఆ క్రేజ్, ఆ వీడియోలు జనాలకి ఇంకొంత పబ్లిసిటీగా ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైజ్గా అతను వేసే ప్రతి అడుగు జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక పొలిటికల్ మీటింగులు పెట్టినప్పుడు క్రౌడ్ తోటి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది పొలిటికల్ కక్ష అనుకోవాలా, పబ్లిసిటీ, సినీ పబ్లిసిటీ అనుకోవాలా? అంటే ఇది నెగిటివ్ పబ్లిసిటీలో మీ సినిమా వెళ్ళదు కాబట్టి పొలిటికల్ పబ్లిసిటీకి ఎక్కువ ఛాన్స్ ఉంది తప్ప సినీ పబ్లిసిటీకి ఛాన్సే లేదు. రిమైనింగ్ ఈయన మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ కుటుంబం గురించి. వాళ్ళు వెళ్ళింది ఆ సినిమాకి కాదండి, వేరే సినిమాకి వెళ్ళారు, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తున్నాం. నిజంగా అందరం కూడా వాళ్ళకి సానుభూతి తెలియచేయాల్సిన అవసరం ఉందండి. ఎవ్వరు కూడా ఏ కుటుంబానికి ఏదో అన్యాయం జరగాలని అనుకోము. మేబీ ఆ కేసులో కూడా సెటిల్మెంట్కి ఏదో ట్రై చేశారంట, కానీ ఒక ప్రాణం ముందు సెటిల్మెంట్ అనేది ప్రొసీడింగ్స్లో ఎక్కడ కన్సిడర్ చేయదు, అది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు కేసే పెట్టుకోవాలనుకున్నారు. 100% లీగల్గా జరగాల్సిన ప్రాసెస్ ప్రకారమే ఇవి జరుగుతాయి. సో కాకపోతే ఒక వ్యక్తి వరల్డ్ వైజ్గా ఒక ఏరియాకి, ఒక లాంగ్వేజ్కి, ఒక టాలీవుడ్కి రికగ్నైజేషన్ తీసుకొచ్చిన వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా చేసినప్పుడు అసలు వాళ్ళకి తెలియని ఇష్యూ, యాక్చువల్గా తర్వాత న్యూస్ చూసుకున్న విషయాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్గా వీళ్ళని కూర్చోబెట్టడానికి కానీ, లేకపోతే వీళ్ళ లీగల్ ఆర్డినరీ పర్సన్కే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఒక కుటుంబంలోకి వెళ్ళిపోయి అరెస్టులు చేసేసి రిమాండ్కి తీసుకెళ్లాల్సినంత నెసెసిటీ ఉందా అంటే మేబీ మ్యాజిస్ట్రేట్లు కూడా కొంత కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. అల్లు అర్జున్ అగైనెస్ట్ ఎవరన్నా ఉన్నా కూడా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని వదిలేయమంటారా? ఇట్లా అనుకోకండి. ఎందుకు అంటే అక్కడ మర్డర్ జరిగింది యాక్సిడెంటల్ కేసుల్లో ప్రతి వ్యక్తి మనం కారు వేసుకొని వెళ్తే సైకిలోడు వచ్చినా, బైక్ వాళ్ళు వచ్చి వాళ్ళే యాక్సిడెంట్ చేసినా కారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఒక కారు, ఒక లారీ వెళ్ళినప్పుడు కారు వాళ్ళు మిస్టేక్ చేసినా లారీ వాళ్ళనే అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది కామన్గా జరుగుతుంది. అది నెగ్లిజెన్సీ యాక్సిడెంటల్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటంటే సింపతి ఆఫ్ ప్రొసీడింగ్స్ మీద కొంత పనిష్మెంట్లో వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. ఎందుకు అంటే దాని మీద ఇన్సూరెన్స్లు అందుకే అంత స్ట్రాంగ్గా ప్రతి వెహికల్కి ఉండాలని ఎలా చెప్తారో ఇక్కడ ఒక అభిమానిగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అభిమానం ఎంత పీక్స్ లోకి వెళ్ళిపోతానంటే మన మధ్య మన బెంగళూరు